నెల్లూరు జిల్లా కలవాయి మండలం చిన్నగోపవరం గ్రామానికి చెందిన బోయిళ్ల మధుసూదన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుని వివరాల మేరకు ఈ నెల శనివారం 16వ తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో వారు నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి మెట్లు చాటున ఉండడం చూసిన తన కుమార్తె ఎవరో మెట్లు చాటున ఉన్నారని చెప్పగా ఆ వ్యక్తి గోడ దూకి వెళ్లడం చూసి మధుసూదన్ రెడ్డి అతడిని వెంబడించగా దుండగుడు ముళ్ల పొదల చాటున దాక్కుని పెద్ద కర్రతో మధుసూదన్ రెడ్డిపై దాడికి పాల్పడగా మధుసూదన్ రెడ్డి చెయ్యి విరిగి తలకు బలమైన గాయమైనట్లు తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు చిన్న గోపవరంలో విచారణ చేపట్టారు. వాడు ఆ కథలో పడిపోయాడు, అది ఇరిగిపోయింది బాబు, తీసేసి 11:30 అప్పుడు మా పాప చదువుకుంటాం, మేము ఇద్దరం అక్కడ పడుకోమన్నాం. ఇక్కడ నుంచి మనిషి ఒకడు వచ్చి నిలబడుకోమన్నాం. వాడు 11:30కే కాదు, ముందే వచ్చేసాడు. 11:30 పాప చూసింది. చూసేదానికి చదువుకొని లేచి బుక్స్ ఆడపెట్టి బాత్రూమ్ బ్రష్ చేసుకుంటాం పనుకుంటే బాత్రూమ్ పోవాలని లేచి ఆడ అవ్వపడ్డాడు. డాడీ అనుకున్నా నేను మంచి నిద్రలో ఉండి లేచి నన్ను లేకపోతుంది గట్టిగా. నేను లేచేదాన్ని గోడ దగ్గరికి వెళ్ళిపోయాడు. సరే పాప భయపడింది అని చెప్పి నేను కూర్చున్నాను. పాప లేచింది, భయపడుతుందని చెప్పి నేను 4 పక్కల చూసుకొని ఇంటి సందుల బయట చూసుకొని బయటికి వెళ్ళి పాప వేసుకొని బయట నిలబడతాం. మళ్ళీ పాప మిద్దెక్కి చూసింది. అమ్మాయి చూసింది కదా మనిషిని. మనకి ఆ అమ్మాయి భయపడిందని నేను అనుకుంటున్నా, మనిషి అయితే నాకు ఓపెన్ మిద్దెక్కి చూడంగానే వెనక పక్క సాగలు వెనకాల పోతున్నాను. డాడీ వెనకెళ్తున్నాడు డాడీ అనేది మళ్ళీ నేను లైట్ వేసుకుంటాను. నాకు ఓపెన్ ఆ పక్కంతా లైట్ వేసుకుని చూస్తుంటే వాడు కథలో కొనుక్కోమన్నాడు. నల్ల షర్టు గుండేసుకున్నాడు. కొనుక్కొని 30-35 లోపే ఉన్నాడు. లేచి నేను తిరిగి చూసేసరికి అతను వైపు లైట్ తిరిగితే నన్ను చంపేస్తాడని అతను నా మీద అటాక్ చేసేది. చేతులు అటాక్ చేసేసరికి చెయ్యి మీద పడంగానే బ్లడ్ కలర్ లేక నోట్లేదు. నేను కేకేసేసరికి మా మామ వాళ్ళంతా వచ్చేసారు. నన్ను అప్పుడు నెట్టేసి వెనక పక్క దొడ్డు నుంచి పారి. ఇంక వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు. ఎంతమంది వచ్చారు పోయేదానికి వాళ్ళ చేతులు ఏమో తెలియదు. మన మనిషి ఉన్నాడని తెలుసుంటే ఆ లెక్క వేరుగా ఉంది. మనిషి లేడనే ఉద్దేశంతోనే పోయారు. శనివారం నైట్ 11:30 16 హాస్పిటల్కి అప్పుడే శనివారం నైట్ హాస్పిటల్కి వెళ్ళారు. ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. పగులుపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ 108 వచ్చింది. వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశారు. హాస్పిటల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. నాన్నగారు కూడా ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. నాన్నగారు ఇక్కడ లేదు, నేను మా పాప మా వైఫే ఉన్నాం. మాది చిన్నగోపురం కలవాయి మండలం. శనివారం నా పేరు మధుసూదన్ రెడ్డి, బోయిళ్ల మధుసూదన్ రెడ్డి. శనివారం నైట్ 11:30 అప్పుడు మా పాప చదువుకుంటున్నది. మేము ఇద్దరం పడుకోమన్నాము. గోడ దూకొచ్చి మెట్ల కాడ కాపు కాసున్నాడు. పాప చూసి లేచి మమ్మల్ని లేగొట్టిన తర్వాత చూడంగానే మాకు ఎవరు మనిషి అవ్వలేదు. పాప ఏమంటే ఏదో మనిషి ఉన్నాడని భ్రమ చెందిందని మేము అంత ఇది తీసుకోలేదు. తర్వాత అంత లెక్క ఎతికి కామ్ అయిపోయి 10 నిమిషాలకి రిలాక్స్ అయ్యాము. మళ్ళీ మా పాప మిద్ది మీదకి ఎక్కి చూడంగానే వెనక పక్క నుంచి సందులో నుంచి సాకలో ఆ ఇంటి వెనకాల వెళ్తున్నాడు డాడీ అని చెప్పంగానే లైట్ వేసుకున్నప్పుడు కూడా నాకు మనిషి అవ్వకుండా ఏదో భ్రమపడిందిలే అని చెప్పి భయపడుతూ ఉంది అని చెప్పి వెళ్ళాను. అక్కడ చూస్తుంటే వెనక పక్క నుంచి నన్ను అటాక్ చేశాడు. అటాక్ చేసి కట్టితో కొట్టంగానే చెయ్యి ఇరిగింది, నెత్తి మీద దెబ్బ తగిలింది. నేను నలుగురిని కేకేసేసరికి నన్ను నెట్టేసి ఆ దొడ్డులో నుంచి పారిపోయాడు. మనిషి అయితే చూడలేదు. ఎవరనేది మనం దాంట్లో నోటీస్ చేయలేకపోయాం. అది మన ఎవరని మనల్ని చెప్పలేం కదా. అది 108 వచ్చింది. హాస్పిటల్కి కూడా వెళ్ళాము. ఎస్ఐ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశారు. హాస్పిటల్ నుంచి 108 నుంచి కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీ హెడ్ ఆఫీస్లో, నెల్లూరు హెడ్ ఆఫీస్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ల్యాబ్లో పనిచేస్తాం.
అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.